కథ పేరు మనసున మనసై బ్రతుకున బ్రతుకై. ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నతాధికారి చిదంబరం. 50 ఏళ్ళుంటాయి. ఏడాదికి 1.5 కోటి పైగానే వస్తాయి జీతభత్యాలు. వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కి హాజరైన తరువాత రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. 1.5 గంటలో ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు. కంపెనీ కార్ డ్రైవర్ ఎదురు వచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కీలో పెట్టాడు. కార్ కదిలింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్. నత్తగుల్లలా పోతుంది కార్. డ్రైవర్ మొబైల్ మోగింది. త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసి ఉంచా. బయటకి కూడా వినిపిస్తున్నది కంఠస్వరం. అతని భార్యది. ఉష్, చిన్నగా మాట్లాడు, సార్ ఉన్నారు, గంటలో వస్తా ఆఫ్ చేశాడు డ్రైవర్. నవ్వుకున్నాడు చిదంబరం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్. ఎక్కడున్నారు? తొందరగా దింపేసి రండి. బగారా రైస్ మీకు ఇష్టం కదా, చేసి ఉంచుతాను. తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు. సరే సరే పెట్టే, వస్తాలే ఆఫ్ చేశాడు డ్రైవర్. ఒకచోట రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది. నానా తొందరగా రా, నీకోసమే వెయిటింగ్. ఆకలవుతుంది, ఫిష్ పులుసు అదిరిపోతుంది. ఈసారి కూతురు. ఓకేనమ్మా, అరగంటలో వస్తా. నీకు ఆకలైతే తినేసేయ్ చెప్పాడు డ్రైవర్. నువ్వు వస్తేనే తింటా, లేకపోతే లేదు, మారం చేస్తుంది కూతురు. తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం. ఒక్క కాల్ కూడా రాలేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్. ఏం నాన్న, ఎక్కడున్నావు? ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు. తొందరగా వచ్చేయ్. నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చుని దోమలు తోలుతున్నాడు. అది అతని తల్లి గొంతులా ఉంది. ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకున్నాడు చిదంబరం. మళ్ళీ తన ఫోన్ చూసుకున్నాడు. ఒక్క కాల్ కూడా లేదు. ఇంటికి చేరేసరికి 1.5 గంటల సమయం పట్టింది. 7-8 సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది. బంగ్లాకు రాగానే డ్రైవర్ లగేజ్ దించి ఇంట్లో పెట్టాడు. భార్య టీవీ సీరియల్ చూస్తుంది. డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటుంది. తండ్రిని ఒకసారి చూసి నవ్వి హాయ్ డాడ్ అని మళ్ళీ మొబైల్లో మునిగింది. తల్లిదండ్రులు తమ గదిలో కూర్చుని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు. అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది. సార్ గుడ్ నైట్ అన్నాడు అతను బయటకు వెళ్తూ. ఇంతలో భార్య నవ్వుతూ, ఫ్లైట్ లేట్ అయినట్లుంది. ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్కి వెళ్ళడంతో ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంకా 9:30 కదా అయింది. అలా సరదాగా బావచ్చి రెస్టారెంట్కి వెళ్దామా? ఫ్రెష్ అప్ అయి రండి, నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య. భగవాన్, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి. వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం.